రాజకీయం అంటే కుర్చీల కొట్లాట కాదు, ప్రజాసేవ అంటే మైకుల ముగ్గుర ప్రసంగాలు అంతకన్నా కాదని చెప్పేసి చూపించిండు మంత్రి నారా లోకేష్ సారు. ఇక చాలా మంది ఓట్ల ముందు వచ్చినట్టు కుర్చీలో కూర్చున్నాక రారు, ఇక పొయ్యి కలిసినా ఏం చేస్తారు, పోవయ్యా మస్తు పనులున్నాయి అన్నట్టు చేస్తారు. కానీ గీసారి గట్ల కాదన్నట్టు, ఏ పని పడి పేదోళ్ళు గడప దొక్కినా ఎడనో ఉండి సాయం కోరినా ఇక తెలిస్తే చాలు ఎంబట్నే తీర్చినందుకు నేనున్నాను అంటాడు. మరి ఇక సారైన ఆరవలోకి వేస్తారు. ఇంతకేమైందంట రా చూడుర్రి. చదువుకోవాలనే ఆశున్న ఒక పేద కూలీల బిడ్డ నాకు సీట్ ఇప్పించు మామయ్య అని అడగంగానే సారు దాకా పోయిందో లేదో కథం సారు సాయం చేయనే చేసే. నేనున్నా చదువుకో అమ్మా అని భుజం తట్టిండు సారు. కర్నూలు జిల్లా గోనేదిగండ్ల మండలం నెరడుప్పుల అనే ఊర్లో ఉండే మానస అనే చిన్నారికి అతగిది. అవ్వయ్యలు పొట్టచేత పట్టుకొని వలస పోయిన పేదోళ్ళట. ఊర్లే చూసుకునే దిక్కులేక బిడ్డ చదువు ఆగిందట. ఆ కండ్లలో మాత్రం చదువుకోవాలనే కోరిక ఉండేనంట. నేను 5వ తరగతి చదివేది అయిపోయింది. మోడల్ స్కూల్కి ఎగ్జామ్ రాసింటే షీట్ వచ్చింది. కస్తూర్బాయికి రాలేదు. కస్తూర్బాయికి షీట్ రావాలని కోరుకుంటున్నాం. మా అమ్మ నాన్న వలసకు పోతూ ఉంటారు. నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు. కావున లోకేష్ మామ నాకు విద్య అభ్యసించడానికి సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సొంతూర్లోనే కస్తూర్బా గాంధీ బాలికల బల్లే 6వ తరగతి కోసం సీటు కావాలని గట్టిగా అనుకున్నది. గంతే మంత్రి నారా లోకేష్ మామయ్య నాకు చదవాలని ఉన్నది, ప్లీజ్ నాకు సీట్ ఇప్పియారా అనుకుంటా ఫోన్ పట్టుకొని వీడియో తీసి పెట్టింది. గంతే వీడియో వైరల్ అయ్యింది. నారా లోకేష్ సార్ దాకా పోయింది. దీన్ని చూసిన సారు ఎంబడే అమ్మ మానస నీకు హాస్టల్ సీట్ ఇప్పించే బాధ్యత నాది, నువ్వు గుబులు పడకు, ధైర్యంగా ఉండు, మంచిగా చదువుకో అని ట్విట్టర్లో రిప్లై సుతం ఇచ్చిండు సారు. నేను నిన్నొకటి లేదు మొన్ననే నాకు సీట్ ఇప్పించండి నారా లోకేష్ అంకుల్ అని అడిగాను. ఈరోజు మాకు సీట్ లభించింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు సీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంకుల్. నేను పెద్దయ్యాక మా అమ్మ నాన్నల పేరు నిలబెడతాను. నేను బాగా చదువుకొని డాక్టర్ అయి మా అమ్మ నాన్నల పేరు నిలబెడతానని మరొకసారి నారా లోకేష్ అంకుల్కి కృతజ్ఞతలు. చదువు ఆగిపోయి అనాథగా మారబోయిన ఓ పిల్లకు నేనున్నా అనుకుంటా లోకేష్ సారు ఇట్లా సీట్ ఇప్పించుడుతోటే మస్తు మంది ఖుషి అయినరు. మరి మానస కలం నిజమైతాంది. జప్పట్లనే బడి బట్టలు వేసుకొని బల్లె అడుగు పెడుతుంది. మరి గిది ముచ్చట. అధికారం ఉంటే ఏం చేయొచ్చో ఒక చిన్నారికి అండగా నిలబడి చూపించిండు మంత్రి నారా లోకేష్ సారు. మరి మానస బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ కావాలని మన ఖతర్నాక్ ముచ్చట్ల తరపున కోరుకుందాం. మంత్రి సారు సుతం ఇంకా ఇట్లా చాలా సేవలు చేయాలని సుతం అనుకుందాం. శనార్థులు సారు.